ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ నుంచి తప్పించుకునేందుకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టులో శ్రవణ్ రావుకు బెయిల్ వచ్చినట్లు తనకు హైకోర్టులో ముందస్తు బెయిల్ వస్తుందని ఆశించారు ప్రభాకర్ రావు. తనకు బెయిల్ వస్తే కేసు విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని పిటిషన్లో చెప్పారు. కానీ ఈ వాదనలు పట్టించుకోలేదు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ప్రభాకర్ రావు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా బెయిల్ అయితే లభించట్లేదని తెలుస్తుంది. అంటే నెక్స్ట్ ఏం తీసుకోబోతున్నారు? రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ని హైకోర్టులో ఆయన వేశారు. హైకోర్టులో వేసిన తర్వాత అనేక రకాలైనటువంటి వాదనలు కూడా ఆయన తరపున న్యాయవాది వినిపించారు. ముఖ్యంగా నేను ఎన్నో రకాలైన సేవలు చేశాను, డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా నేను సత్కారాలు తీసుకున్నాను, రివార్డులు కూడా నేను తీసుకున్నాను, అంత సేవ చేశాను, కావాలనే నా పైన ఇప్పుడు రాజకీయ కోణంలోనే ఈ దురుద్దేశంతో ఇటువంటి కేసులు నా పైన నమోదు చేశారంటూ కూడా ఆయన తన వాదనలో కూడా చెప్పడం జరిగింది. దానితో పాటు ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కూడా ఖచ్చితంగా ఎథిక్స్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో చర్చించిన తర్వాత దాంట్లో ఇటు హోమ్ మినిస్టర్తో పాటు ఇటు డీజీపీ కానీ ఇతర సభ్యులకు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ యొక్క పనులు కానీ చేపడతారు. కానీ వాళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా కేవలం నా పైన మాత్రమే వీరు చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో కూడా తన వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రభాకర్ రావు చేసినటువంటి అనేక రకాలైన ఫోన్ ట్యాపింగ్, ముఖ్యంగా జర్నలిస్టులు కానీ, రాజకీయ నేతలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ఇటు ఐటీకి సంబంధించిన వాళ్ళు కానీ, రియల్టర్స్ కానీ, తర్వాత ఫార్మాకి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూడా ఏ రకంగా కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళ గ్యాంగ్ అంతా కూడా బెదిరించారని అనే అంశాలపైన కూడా కోర్టు దృష్టికి పోలీసులు తీసుకొని వచ్చారు. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి దశలో ఆల్రెడీ ఇటు శ్రవణ్ రావు కూడా ఇటు కోర్టుకి పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఆయన అనేక రకాలుగా కూడా తన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేస్తాము. ఈ తరుణంలో ప్రభాకర్ రావు కానీ ముందస్తు బెయిల్ కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా సాక్ష్యాధారాలు తారుమారే అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఈయన పూర్తిగా కేసుని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ తరుణంలో ఆయనకి ముందస్తు బెయిల్ని కొట్టివేయాలంటే కూడా పోలీసులు తమ వాదనలు వినిపించిన నేపథ్యంలో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత కోర్టు కూడా పోలీసులు చెప్పినటువంటి వాదనల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత నిన్న ముందస్తు బెయిల్ సంబంధించినటువంటి పిటిషన్ని కొట్టివేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇలా కొట్టివేయడం తర్వాత ప్రభాకర్ రావుకి అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు ఏ దారి లేదు. ఖచ్చితంగా కూడా ఆయన హైదరాబాద్కి రావాల్సిందే, విచారణకి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకి శ్రవణ్ రావు వెళ్ళినప్పుడు ఆయనకి బెయిల్ వచ్చింది. సో నాకు కూడా హైకోర్టుకు వెళ్తే ఖచ్చితంగా బెయిల్ వస్తుందా అనే ఉద్దేశంతో కూడా ఆయన వచ్చారు. కాకపోతే ఆయనకి ఇక్కడ నిరాశ ఎదురైన వాటి నేపథ్యం అయితే కనపడితే, మరోవైపు ప్రభాకర్ రావుని తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు పోలీసులకు వచ్చినటువంటి అనేక మార్గాల్లో కూడా వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆయన పాస్పోర్ట్ రద్దు చేయించారు, రెడ్ కార్నర్ నోటీసు కూడా ఉంది. దాంతోపాటు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అమెరికన్ కాన్సులేట్తో కూడా వారు మాట్లాడుతున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖతో కూడా వారు డిస్కస్ చేశారు. ఇప్పుడు సిబిఐ అధికారులు కూడా వీళ్ళు సంప్రదింపులు కూడా చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. సో అక్కడ కానీ అమెరికన్ ప్రభుత్వం కానీ ఆయన కానీ పంపించేస్తే మాత్రం ఇమ్మీడియట్గా ఇండియాలో ఏ ఒక్క ఎయిర్పోర్ట్లో కూడా దిగినా కూడా ఇమ్మీడియట్గా ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆయన దారులన్నీ మూసుకుపోయేలా కూడా పోలీసులు పక్కా ప్రణాళికతో కూడా ముందు నుంచి కూడా సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఆ కోవెలన్నీ ఇప్పుడు ఆయనకి ఇప్పుడు హైకోర్టులో చుక్కెదిరింది. కాబట్టి మరొకసారి హైకోర్టులో చుక్కెదిరిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్ళే యోచనలో కూడా ప్రభాకర్ రావు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా పోలీసులు తమ వాదనలు చాలా గట్టిగానే వినిపించబోతున్నారు. అనేక ఆధారాలు కూడా కోర్టు దృష్టికి వారు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాధాకిషన్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతి అన్న కానీ, ప్రణీత్ రావు కానీ, దత్తపర్తి శ్రవణ్ కానీ వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు కూడా ప్రభాకర్ రావు పైన ఎక్కువగా వారు ఆరోపణలు చేశారు. వారి యొక్క ఆదేశాలతో మేమంతా పనిచేశామని కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆ కీలకమైన వ్యక్తికి బెయిల్ రద్దు చేయాలని కూడా వారు కూడా కోరే అవకాశం ఉంది. సో చూడాలి నెక్స్ట్ పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు. దాంతోపాటు ప్రభాకర్ రావు హైదరాబాద్కి వస్తాడా, విచారణ ఎదుర్కొంటారా, విచారణ
విచారణకు సహకరిస్తారా లేదని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.